టీడీపీని లేకుండా చేయాలని చాలా మంది ప్రయత్నం చేశారని, అలా ప్రయత్నించిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయాలని అన్నారు సీఎం చంద్రబాబు. గుప్తుల కాలం గురించి చెప్పుకున్నట్లే టీడీపీ గురించి చెప్పుకుంటారన్నారు. తెలుగు వాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీ పుట్టిందని, టీడీపీ ఆవిర్భావమే ఒక సంచలనమని చెప్పారు. పార్టీకి మనమంతా వారసులమన్న చంద్రబాబు తాను కూడా పార్టీకి అధ్యక్షుడినని, టీం లీడర్ను మాత్రమేనని అన్నారు. యువతను రాజకీయాల్లోకి తెచ్చిన నేత ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేష్, అనిత, పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నో పార్టీలు వచ్చాయి. చాలా పార్టీలు ఎప్పటికప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చింది. కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ భిన్నంగా పనిచేశాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలామంది ప్రయత్నం చేశారు. కానీ ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు. ఎవ్వరూ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు. ముహూర్త బలం చాలా గొప్పది. అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ సంకల్పం కూడా చాలా గొప్పదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక శతాబ్దం కాదు, ఒకప్పుడు చెప్పుకునేవారు ఏదైతే గుప్తుల నాటి స్వర్ణ యుగమని, చరిత్రలో తెలుగుదేశం నాటి స్వర్ణ యుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 4 దశాబ్దాలు, 43 సంవత్సరాలు, ఎన్నో సంక్షోభాలు వచ్చాయి. ప్రతి ఒక్క సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నాం. అదే సమయంలో ఎన్నో సవాళ్లు అధిగమించాం. దానికి కారణం వేదిక పైనుండే వాళ్ళకంటే వేదిక కింద నుండే కార్యకర్తలే ముఖ్యమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని, ఒక టీం లీడర్ని మాత్రమే. నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి. తెలుగువారున్నంత వరకు తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మన అందరం వారసులం మాత్రమే కానీ పెత్తందారులు మాత్రం కాదు. ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చదువుకున్న వారిని రాజకీయాల్లోకి తెచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అది కూడా ఒక విజన్. రాష్ట్రం బాగుండాలంటే యువ రక్తం రావాలి. అంతవరకు ట్రెడిషనల్గా ఉండే పాలిటీషియన్స్ పోవాలి. అదే మరిగా చదువుకున్న వ్యక్తులు రావాలని ఆ రోజు ఆలోచించిన వ్యక్తి ఎన్టీ రామారావు.